వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కీలక అడుగు అయితే వేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జ్షీట్ అయితే వేశారన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వివరించారన్న ఆరోపణలపైన ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1 గా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా అరవింద్ కుమార్ ఏ2 గా, హెచ్ఎండిఏ ఏదైతే మాజీ చీఫ్ ఇంజనీరింగ్ గా బిఎల్ రెడ్డి ఏ3 గా, స్పోర్ట్స్ కన్సల్టెన్స్ కిరణ్ మల్లేశ్వరిని ఏ4 గా పాటు యూకేకి చెందిన ఎఫ్ఈఓ సంస్థను ఏ5 గాను చేర్చారనమాట. సుమారు 55 కోట్లను ఆర్బీఐ నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థలకు మళ్లించారని, ఇందులో భాగంగా భారీ కుట్ర దాగి ఉందని చెప్పేసి ఏసీబీ అభిప్రాయం వివరించింది. ఈ వ్యవహారంలో ఈక్విడ్ ప్రోకో అనగా జరిగిందనమాట. ఏసీబీ గట్టిగా నమ్ముతుంది ఫార్ములా ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, నెక్స్ట్ జెన్ ఏదో సంస్థ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారని, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి భరోసాకు ఎలక్ట్రోడ్ బాండ్ల రూపంలో 45 కోట్లు అందాయని చెప్పేసి ఏసీబీ ఆరోపిస్తుంది. అయితే నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద నిందితులపైన కేసు నమోదు చేశారు. వ్యవహారం పైన ఏసీబీ కూడా ఈడీ కూడా విచారణ జరుపుతుందన్నమాట. అసలు నేపథ్యం ఏంటంటే 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద జరిగినటువంటి మొదటి ఫార్ములా ఈ రేసు తర్వాత రెండో సీజన్ తర్వాత కోసం కుదుర్చుకున్న ఒప్పందాలే వివాదానికి కేంద్ర బిందుగా మారాయన్నమాట. హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి 160 కోట్లు మంజూరు చేయడం, అందులో భాగంగా సుమారు 45.71 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేయడం నిబంధనల విరుద్ధమని తెలిపింది. అయితే దీనిపైన ఐటీ శాఖ ఇదివరకే హెచ్ఎండిఏకు ఏకంగా 8.03 కోట్ల జరిమానా కూడా విధించింది. గవర్నర్ మరియు డిఓపిటి అనుమతుల కోసం వేచి చూసిన ఏసీబీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఈ సమగ్ర ఛార్జ్షీట్ కోర్టుకు అయితే సమర్పించింది. అయితే మొత్తానికి ఇటీవల కాలంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు గతంలో తనను జైలుకు పంపినా పర్లేదు, నేను జైల్లోనే ఉంటా, నాకేం కొత్త కాదనే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం, ఇప్పుడు ఒకంత ఈ కేసుకు సంబంధించి మళ్ళీ వెలుగులోకి రావడం, ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు సంబంధించి సమగ్ర విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని దానిపైన కూడా మొత్తానికైతే సంచలనంగా మారబోతున్నట్టున్నారు. సో ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కార్ అయితే ఉందో దీనిపైన మరి ఏం జరగబోతుంది ఏందనేది తీవ్ర టెన్షన్లో ఉన్నారు. మొత్తానికి రాజకీయంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి.